పక్షపాతం లేని వారిగా జీవించాలనుకుంటున్నారా? పవిత్రంగా జీవించాలనుకుంటున్నారా? సమాధానంగా జీవించాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. అలాగనే ఈరోజు దేవుని వాక్యాన్ని మనందరం వినడానికి ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి కృపావతి గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చదువుకొని ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకున్న సారాంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రస్తుతానికి ఒక చిన్న లైన్ మనం చదువుకున్నాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. అలాగనే ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వినగలిగిన చెవి గ్రహించే జ్ఞానం దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మీ పక్షాన నిలవబడుకున్నాను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాట అయితే మీ బిడ్డలందరితో మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించమని మమ్మల్ని మీరు ఆకడికి సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని ముందుకి కొనసాగదాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రకారంగా మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని వాక్యం మనకి రాయబడి ఉంది. ఈరోజు మన అంశం ఏమిటంటే నీవు ఏ జ్ఞానము చేత నడిపించబడుతున్నావు అన్న అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, ఈరోజు నీవు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు? సహోదరి సహోదరుడా, ఆలోచించు. దీని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. కొద్ది నిమిషాలు అందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. జ్ఞానము కొన్ని విధాలుగా ఉంది పిల్లరా. ఎందుకనగా ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఆలోచించు. దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీలో అసలు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారు? మీలో నిజమైన జ్ఞానం చేత ఎవరు నడిపించబడుతున్నారు? సత్యమైన జ్ఞానం చేత ఎవరు నడిపించబడుతున్నారు? అసలు మీరు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నారు? ఎవరి జ్ఞానం చేత మీరు నడిపించబడుతున్నారు అని దేవాది దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. నీవు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు అని అడుగుతున్నాడు. ఈరోజు నీ జవాబు ఏమిటి? నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏమిటి? ఒకసారి ఆలోచించు. ఈ వాక్యాన్ని వింటున్నావు, అసలు నువ్వు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు? ఈ లోకంలో ఏ జ్ఞానాలు ఉన్నాయి? ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి? నువ్వు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ మనం ఆ భాగాల్లో మనం చదువుకుంటే 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒకటి మనకి ఏం కనిపిస్తుంది అంటే 14వ వచనంలో భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనకు కనిపిస్తుంది. అనగా ఒకటి భూ సంబంధమైన జ్ఞానం మనకు కనిపిస్తుంది. అంటే ఈ భూలోకంలో జీవించేటువంటి ఆ మనుషులు కలిగి ఉన్నటువంటి ఆ జ్ఞానం మనకు కనిపిస్తుంది. ఇక్కడ 14వ వచనంలో అది భూ సంబంధమైన జ్ఞానము, అది ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అది దెయ్యముల జ్ఞానము అని వాక్యం రాయబడింది. గమనించండి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈరోజు అనేకులు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నారంటే ఇదిగో ఈ భూ సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. మొదటి పాయింట్ ఇది. ఈ భూ సంబంధమైన జ్ఞానము ఎలాంటిది అంటే అది దెయ్యముల జ్ఞానము
అని అక్కడ రాయబడింది. దయ్యముల జ్ఞానము అంటే దయ్యముల ప్రేరేపణ చేత నడిపించబడుతున్నారో. భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము అది ఎలాంటిది అంటే అది దయ్యముల జ్ఞానము. అంటే దయ్యాలు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాయి. ఆకాశ మండలముల్లో దయ్యాలు ఉన్నాయి, దురాత్మల సమూహము ఉన్నది. అవి వారు ఏం చేస్తున్నాయంటే భూలోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రేరేపించి, ఆ దెయ్యములు మనుషుల్ని ప్రేరేపించి ఆ దెయ్యముల జ్ఞానం చేత మనుషుల్ని నడిపిస్తూ ఉన్నాయి. అందుకని మనుషుల్లో అన్యాయాలు ఎక్కువవుతున్నాయి, అక్రమాలు ఎక్కువవుతున్నాయి, మోసాలు ఎక్కువవుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, వ్యభిచారములు జరుగుతున్నాయి, అక్రమమైన సంబంధాలు పెట్టుకుంటున్నారు, నరహత్యలు చేస్తూ ఉంటున్నారు. ప్రమాదకరమైన స్థితిలో మానవ జాతి ఈరోజు నడిపించబడతా ఉంది. కారణం ఏమిటంటే మనిషి ఈ భూ సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. అనగా ఈ భూ సంబంధమైన జ్ఞానము అనగా దయ్యాలు మనుషుని ప్రేరేపించి నడిపిస్తున్నాయి. అసలైన జ్ఞానాన్ని విడిచిపెట్టి, సత్యమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి, మంచి జ్ఞానాన్ని విడిచిపెట్టి దయ్యముల జ్ఞానముల చేత నడిపించబడుతున్నారు. అందుకే మనుషులు ప్రమాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, అక్రమం చేసుకుంటున్నారు, అన్యాయం చేసుకుంటున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. నరహత్యలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే అసలు మనుషులలాగా ప్రవర్తిస్తారా అన్న ఆలోచన మనకు కలుగుతూ ఉంది. అసలు వీళ్ళు మనుషుల, మృగాల, వీళ్ళు మనుషుల, జంతువుల, వీళ్ళు మనుషుల, పశువుల, వాటికంటే ఇంకా హీనంగా ప్రవర్తిస్తున్నారు, వాటికంటే ఇంకా హీనంగా మనుషులు జీవిస్తున్నారని కొన్నిసార్లు కొన్ని అక్రమాలు, కొన్ని అన్యాయాలు, కొన్ని మోసాలు చూసినప్పుడు కొందరు చంపుకోవటం చూసినప్పుడు, హత్యలు చేయటం చూసినప్పుడు గమనించండి, మనకు అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు చూసినప్పుడు నిజంగా మనిషిలా ప్రవర్తిస్తారా అని మనం అనుకుంటున్నాం. సహోదరి సహోదరుడా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? మృగాల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఒక జంతువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఒక రాక్షసులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఒక పశువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కొంతమంది అంటే అందరు కాదు, కొంతమంది ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వారు దురాత్మల దెయ్యముల జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. సహోదరి సహోదరులారా, అయితే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే మనం ఆలోచన చేస్తే 14 వచ్చిన కింద నుంచి చూస్తే, ఒకటి సత్యమునకు విరోధముగా అబద్ధం చెప్పటం. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించండి. దెయ్యాల జ్ఞానం ఒకటి పనిచేస్తూ ఉంది భూలోకంలో, దెయ్యముల జ్ఞానం ఒకటి పనిచేస్తూ ఉంది భూలోకంలో. జాగ్రత్తగా బ్రతుకు, జాగ్రత్తగా దీవించు. ఆ దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడే వారిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, వాళ్ళు మనం ఎలా గుర్తించవచ్చయ్యా వీళ్ళు దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నారో, వీళ్ళు భూ సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడుతున్నారో, వీళ్ళు ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడుతున్నారో అని వాళ్ళు ఎట్లా గుర్తించాలి, గమనించాలంటే వాళ్ళలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే సత్యమునకు విరోధంగా అబద్ధం చెప్తారు, సత్యాన్ని కప్పిపుచ్చుతారో, సత్యాన్ని మరుగు చేస్తారో, సత్యాన్ని పాతరేసేస్తారో, సత్యాన్ని కనిపించనివ్వరో, సత్యానికి విరోధముగా అబద్ధం చెప్తారు. పిల్లరా గమనించండి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అబద్ధాలు చెబుతున్నావా? సత్యాన్ని వదిలిపెట్టేస్తున్నావా? నిజాన్ని వదిలిపెట్టేస్తున్నావా? వాస్తవాన్ని వదిలిపెట్టేస్తున్నావా? సత్యాన్ని విడిచి అబద్ధాలు మాట్లాడుతున్నావా? షాడీలు చెబుతున్నావా? మోసం చేస్తున్నావా? అబద్ధమైనటువంటి మాటల చేత నడిపించబడుతున్నావా? వాళ్ళని వెళ్ళి మోసం చేసి బ్రతుకుతున్నావా? వాళ్ళని వెళ్ళి నష్టపరిచి బ్రతుకుతున్నావా? నువ్వు పనిచేసే దగ్గర అబద్ధాలు చెబుతున్నావా? వ్యాపారం చేసే దగ్గర అబద్ధాలు చెబుతున్నావా? డ్యూటీ చేసే దగ్గర అబద్ధాలు చెబుతున్నావా? ఉద్యోగం చేసే దగ్గర అబద్ధాలు చెబుతున్నావా? మోసంతోనే దినమంతా నువ్వు గడుపుతున్నావా? జాగ్రత్త. అట్లాగైతే నువ్వు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు అంటే నువ్వు దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నావు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నావు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా గమనించు, లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. సత్యమునకు విరోధంగా సత్యాన్ని పక్కన పెట్టావు, అబద్ధం చెబుతున్నావు, సత్యానికి విరోధంగా బ్రతుకుతున్నావు, సత్యానికి విరోధంగా మాట్లాడుతున్నావు, సత్యానికి విరోధంగా ఆలోచన చేస్తున్నావు, సత్యానికి విరోధంగా బ్రతుకుతున్నావు. ఈరోజు నువ్వు అదే దెయ్యముల జ్ఞానము. దెయ్యం అంటే ఏం చేస్తుంది? సత్యానికి విరోధంగా ప్రవర్తిస్తుంది దెయ్యము. సత్యముల నుంచి మనుషుని సత్యంలోకి రానివ్వదు. సత్యం అంటే వాళ్ళకి పడదు.
సత్యానికి దూరంగా ఉంటారు, అబద్ధమైన జీవితాన్ని, అబద్ధమైన బ్రతుకుతూ ఉంటారు. ఇది ఒకటి, సత్యానికి విరోధంగా అబద్ధం చెప్పటం. అబద్ధాలు మాట్లాడుతున్నావా? బైబిల్ చెబుతుంది అబద్ధికులందరూ అగ్నిగుండాలు వేయబడతారని వాక్యం తెలియపరుస్తుంది. అబద్ధికులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి దేవుని బిడ్డ. అంతేగాని ఇదిగో అబద్ధాలను మాట్లాడకూడదు. జాగ్రత్త. అబద్ధమైన నాలుకలన్నీ కూడా కోసేస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్త. సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీ ఇంట్లో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, బయట కానివ్వండి, సమాజంలో కానివ్వండి, నువ్వు పనిచేసే దగ్గర కానివ్వండి, ఉద్యోగం వ్యాపారం చేసే దగ్గర కానివ్వండి, అబద్ధాలు మాట్లాడుతున్నావా? అయితే నీ దగ్గర దేవుని జ్ఞానం లేదో, నువ్వు దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నావు. ఏదో ఒకరోజు నువ్వు నష్టపోతావు, ఏదో ఒకరోజు మోసపోతావు ఈ భూమి మీదనే. ఆ తర్వాత నీవు పరలోకంలో నష్టపోతావు, ముందు భూమి మీద నష్టపోతావు. జాగ్రత్త. సహోదరి సహోదరుడు, ఆలోచించు. ఇప్పుడు అర్థమవుతుందా? భూ సంబంధమైన జ్ఞానము చేత కొందరు నడిపించబడుతున్నారు, అనగా దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఆ జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒకటి, సత్యానికి విరోధంగా అబద్ధం ఆడతారు. రెండోది మనం ఆలోచన చేస్తే మత్సరపడతారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకుంటారు ఇతరుల గురించి. గమనించండి. మత్సరపడటం, వాళ్ళు ఊహించుకొని, వాళ్ళు కల్పించుకొని, వాళ్ళు కలుషితమైపోతారు. ఇదే మత్సరపడటం అంటే. గమనించండి. అందరినీ అనుమానించడం, వాళ్ళే ఏదో ఊహించుకోవటము, వాళ్ళు ఏదో కల్పించుకోవటము ప్లరా. ఆ తర్వాత వాళ్ళ హృదయం కలుషితమైపోవటము, ఆ తర్వాత ఆయుష్యాన్ని వీళ్ళకి చెప్పటము, ఆ తర్వాత సమస్యలు తెచ్చుకోవటం, చిక్కులు తెచ్చుకోవటం. ఇదే మత్సరపడటం అంటే. సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఇదే దెయ్యముల జ్ఞానము చేత నడిపించబడే వారిలో ఉన్న రెండవ లక్షణము. భూ సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడే వారిలో ఉన్న రెండవ లక్షణము మత్సరపడటము. నీ విషయంలో కూడా అనుమానపడుతున్నావా? అందరి మీద అనుమానపడుతున్నావా? ఆలోచించు. ఏదో నీ అంతటా నువ్వే ఊహించుకుంటున్నావా? పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. పిచ్చోళ్ళు ఏదేదో ఊహించుకుంటారు. అదంతా నిజమా? ఆలోచించండి. క్రీస్తునందుకురా, పిచ్చోళ్ళు ఏదేదో ఊహించుకుంటారు. వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు, ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఎక్కడికెక్కడికో పోతూ ఉంటారు. వాళ్ళ మైండ్ సరిగా పనిచేయదు కాబట్టి, వాళ్ళ ఆలోచన సరిగా పనిచేయదు కాబట్టి వాళ్ళు ఊహించుకుంటే నిజం అనుకుంటారు. ఎవరు తరంగపోయినా పరిగెత్తారు, ఎవరు కొట్టకపోయినా కొడుతున్నారు అంటారు. ఎవరు మాట్లాడకపోయినా మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, ఆలోచించండి. ఎందుకో తెలుసా? వాళ్ళను కూడా దురాత్మల పట్టి ఆ విధంగా వాళ్ళ మైండ్ పని చేయకుండా ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఊహించుకుందే నిజం అనుకుంటారు. వాళ్ళు అనుకుందే నిజం అనుకుంటారో, వాళ్ళు ఊహించుకుంది నిజం అనుకుంటారో, వాళ్ళు ఊహించుకున్న ఆయన నిజాలు కాదో. దెయ్యము, సైతానుడు ఆ రీతిగా వాళ్ళని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. వాళ్ళ మైండ్ పనిచేయక ఆ విధంగా వాళ్ళకి ఆలోచనలు వస్తుంటాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ ఆలోచన సరిగా పనిచేస్తుందా? నీ మైండ్ సరిగా పనిచేస్తుందా? నీ హృదయం సరిగా పనిచేస్తుందా? ఒక్కసారి ఆలోచించు. ఏ జ్ఞానం చేత నువ్వు నడిపించబడుతున్నావు? ఆలోచించు ఒకసారి. అందుకే మత్సరపడుతున్నావా? గమనించు సహోదరి సహోదరుడా. నువ్వు మత్సరపడుతుంటే ఈరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని జ్ఞానంలో లేవో, నువ్వు దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నావు. దాంట్లో నుంచి అర్జెంటుగా నువ్వు బయటపడాలి. ముందు అర్జెంటుగా బయటకు రావాలి. లేకపోతే నీకు ప్రమాదం ఉంది, లేకపోతే నీకు ముప్పు ఉంది, లేకపోతే నీకు చాలా ఇబ్బంది ఉంది, చాలా నష్టపోతాను. దాంట్లో నుంచి వెంటనే నువ్వు బయటపడాలి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏదంటే అది ఊహించుకోవటం, గొడవలు పెట్టుకోవటం, కుటుంబాల్లో భార్యాభర్తల గొడవలు. ఆలోచన చేయండి. కుటుంబాల్లో గొడవలు గమనించండి. అన్నదమ్ముల గొడవలు, అక్కాజీల గొడవలు గమనించండి. కుటుంబ సభ్యుల గొడవలు, తండ్రి కొడుకుల గొడవలు, ఏదేదో ఊహించుకోవటం, ఏదేదో మాట్లాడుకోవటం, మత్సరపడటము. ఎలాంటి ఉద్దేశాలతో నువ్వు ఉన్నావా? ఆలోచించు. ఇది రెండోదిగా దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు మత్సరపడతారు. మూడోది ఎక్కడ చూస్తే వివాదంగా మాట్లాడతారు. అంటే వాళ్ళు గొడవలు పుట్టిస్తారో, గొడవలు తీసుకొస్తారో, సమస్యలు తీసుకొస్తారో, చిక్కులు తీసుకొస్తారో, గొడవలు తీసుకొస్తారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ సమయంలో గమనించు. దేవుని బిడ్డ ఆలోచించు. ఊరికే గొడవలకు వెళ్తున్నావా? ఇంట్లో గొడవలకు వెళ్తున్నావా? సంఘంలో గొడవలకు వెళ్తున్నావా? మరి సమాజంలో గొడవలకు వెళ్తున్నావా? ఆలోచించు. వివాదం రేపుతుందట.
ఈ లోక జ్ఞానంతో చేత నడిపించబడేవాళ్ళు, భూ సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడేవాళ్ళు, దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళకి ఏముండాలి? గొడవలు ఉండాలి. ఒకటి, సత్యానికి విరోధంగా అబద్ధం చెప్పటం. రెండవది, మనము ఆలోచన చేస్తే ఇక్కడ మచ్చర పట్టము. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ పిల్లరా చక్కగా మరి మూడవదిగా మనం చూస్తున్నాము వివాదమును రేపటం. చూసారా, ఆలోచించండి. వాళ్ళ మాటలో గొడవలు, చూసారా, వివాదం రేపటం, అలాంటి మాటలు, గొడవలు, కొట్లాట్లు, కేసులు, కోర్టులు, జైళ్ళు, వీటికి బానిస అయిపోతారు. వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకుంటావా? జాగ్రత్త. వాక్యం తెలియపరుస్తుంది సమయంలో ఈ వాదానికి దూరంగా ఉండాలి. దెయ్యాల జ్ఞానం ఏం చేస్తుంది? అందరి మీద గొడవ తీసుకెళ్తుంది, అందరి మీదకి తగులు తీసుకెళ్తుంది, అందరిని మనుష్యార్థ చేస్తుంది, అందరి చేత నిన్ను సీగుట్టిస్తుంది, అందరినితో మాట్లాడకుండా చేస్తుంది, నిన్ను పిచ్చోని చేస్తుంది, నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. జాగ్రత్త. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, గమనించి సమయంలో వివాదం రేపుతుంది దెయ్యాల జ్ఞానము. గొడవలు, వాళ్ళకి నిద్ర లేస్తే గొడవలు ఉండాలి. అందరితో పేసి పెట్టుకుంటారు, అందరితో గొడవ పెట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా గొడవే, ఇంట్లో గొడవే, బయటికి వెళ్తే గొడవే, ఆఫీస్కి వెళ్తే గొడవే, మార్కెట్కి వెళ్తే గొడవే, ఎక్కడికి వెళ్ళినా గొడవే, ఎక్కడికి వెళ్ళినా గొడవే. గొడవలతోనే వాళ్ళకి దినమంతా గడిచిపోద్ది. కారణం ఏంటంటే వారు దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. తర్వాత ఆలోచన చేస్తే నాలుగవదిగా అల్లరి ప్రతి నీచ కార్యము వారి దగ్గర ఉంటాయట. అల్లరి చేస్తూ ప్రతి నీచ కార్యము వారి దగ్గర ఉంటాయని వాక్యం మనం రాయబడింది. ఇక్కడ 14 వచ్చిన దగ్గర నుంచి మనం చదువుకుంటూ వస్తే అల్లరి చేయటం, ప్రతి నీచ కార్యం అంటే చెడు క్రియలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అల్లరి చేయటం, అల్లరికి మనం ఏం చెప్తుంది వాక్యము? అల్లరికి, ఆటపాటలకి మనం దూరంగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి వారు ఏం చేస్తారు? అల్లరికి దూరంగా ఉంటారు, ఆట పాటలకి దూరంగా ఉంటారు. పిల్లరా, ఇదిగో దెయ్యముల జ్ఞానం చేత నడిపించబడే వారిలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే వాళ్ళు అల్లరి చేస్తారని, ప్రతి నీచ కార్యాలు చేస్తారని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. అంటే నీచమైన పనులు చేస్తారు, అల్లరి చేస్తారు. వాళ్ళు గమనించండి, గొడవలు చేస్తారు, అల్లరి చేస్తారు, గందరగోళం చేస్తారు. ఇదిగో వాళ్ళు కుదురుగా ఉండరు అన్నమాట. వారిలో పనిచేస్తున్న దెయ్యపు ఆత్మ వాళ్ళని సరిగా ఉండనివ్వదు, అల్లరి చేపిస్తుంది వాళ్ళ చేత. తర్వాత చెడు పనులు వాళ్ళ చేత చేయిస్తుంది, అసహ్యకరమైన పనులు చేపిస్తుంది వాళ్ళ చేత. అలాంటి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు, చెడు పనులు చేస్తాం. ప్రతి నీచమైన పనులు, నీచమైన కార్యాలు వాళ్ళు చేస్తుంటారు. పిల్లరా, అందరి చేత సీగుట్టించుకుంటారు, అందరి చేత షాగుట్టించుకుంటారు. పిల్లరా, గమనించండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించే సమయంలో అల్లరిగా బ్రతుకుతున్నావా? చిల్లరగా బ్రతుకుతున్నావా? మరి నీచమైన కార్యాలు చేస్తున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? చెడు క్రియల్లో బతుకుతున్నావా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు? మనం ఆ అంశం నుంచి చూస్తున్నాం. నువ్వు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావు? మొదటి జ్ఞానం మనం చూస్తున్నాం. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము. అదేమిటయ్యా అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానము. అదేమిటంటే అంటే దెయ్యముల జ్ఞానము. ఆ దెయ్యముల జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు ఎట్లా ఉంటారని చూసామంటే 4 విషయాలు మనం చూసాం. ఒకటి, పిల్లరా, సత్యానికి విరోధంగా అబద్ధం చెప్తారు. రెండోది, మచ్చర పడతారు. మూడోది, వివాదాలకు వస్తారు. నాలుగోదిగా అల్లరితో కూడినటువంటి ప్రతి నీచ కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే 17 వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచనం మనం చూస్తే, పైనుండి వచ్చి జ్ఞానము దేవుని జ్ఞానము, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, భూ సంబంధమైందేమో సాతాను జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానము. ఏమిటి పైనుండి వచ్చింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 2025 సంవత్సరాల క్రితము పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. కన్య మరియమ్మ గర్భమందు జన్మించాడు. 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. అందరి కొరకై తన ప్రాణాన్ని త్యాగంగా చేశాడు. తన రక్తాన్ని అంతా కూడా ఒలికించాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆరోహణమయ్యి మనందరికీ కూడా ఆ పరలోకంలో నివాసస్థానాలు ఏర్పాటు చేస్తున్నాడు. మరలా రెండవసారి ఆయన రాబోతున్నాడు సిద్ధపడిన సంఘం కొరకై. ఇదిగో తన జ్ఞానం చేత నడిపించబడుతున్న ప్రజల కోసము ఆయన రాబోతున్నాడు. సహోదరి సహోదరుడా, అందుకే పైనుండి వచ్చు జ్ఞానము దేవుని జ్ఞానము, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనం చూసాము భూ సంబంధమైన జ్ఞానము, అది సాతాను జ్ఞానము, దెయ్యాల జ్ఞానము అని చూసాం. దాన్ని చేత నడిపించబడే వాళ్ళు 4 విధాలుగా ఉంటారని చూసాం. రెండో జ్ఞానాన్ని గురించి మనం చూస్తున్నాము. పైనుండి వచ్చే జ్ఞానము దేవుని జ్ఞానము, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వే జ్ఞానం చేత నడిపించబడుతున్నావు? ఇదిగో పైనుండి వచ్చిన జ్ఞానాన్ని నువ్వు స్వీకరించావా?
పైనుండి వచ్చిన జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావా? వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, మరి యేసయ్య చెప్తాడు ఏమంటే, ఇదిగో మీలో ఎవరికైనా జ్ఞానము లేని ఎడల అతడు నన్ను అడగవలను, నేను ఏ ఒక్కరిని గద్దించగా ధారాళముగా అందరికీ జ్ఞానాన్ని దయచేస్తానని ప్రభువు చెబుతున్నాడు. అందుకే ఈ వాక్యం రాయబడింది. యాకోబు అంటాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడో, నిజమైన జ్ఞానాన్ని పొందుకున్నవాడు ఎవడో, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవాడు ఎవడు అనే ప్రశ్నగా మనకి వేసాడురా. రెండోది దేవుని జ్ఞానము అనగా ఈ జ్ఞానం పైనుండి దిగొచ్చింది, పరలోకం నుండి దిగొచ్చింది, భూలోకానికి వచ్చింది, మానవుల దగ్గరకు వచ్చింది, మానవులకు బోధించడానికి వచ్చింది, మానవులకు నేర్పించడానికి వచ్చింది, మానవుల్ని నడిపించడానికి వచ్చింది ఈ జ్ఞానము. సహోదరి సహోదరుడా, ఆలోచించి నీ సొంత జ్ఞానం చేత నడిపించబడుతున్నావా? జాగ్రత్త. సాతాను జ్ఞానం చేత నడిపించబడుతున్నావా? జాగ్రత్త. దేవుని జ్ఞానము నీకు కావాలి. అయితే దేవుని జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు ఎలా ఉంటారు ఆలోచించండి. దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు ఎలా ఉంటారో 4 విధాలుగా మనం చూసాం. దాన్ని బట్టి నువ్వు ఏ జ్ఞానం చేత నడిపించబడుతున్నావో నీకు అర్థమైపో ఉండాలి. ఇప్పుడు రెండోది, దేవుని జ్ఞానం చేత, పైనుండి దిగొచ్చిన జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా పవిత్రమైనది, దేవునికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానం ఎలాంటిదంటే పవిత్రమైనది. అంటే దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారంటే పవిత్రంగా బ్రతుకుతారు, పరిశుద్ధంగా జీవిస్తారు, పవిత్రంగా జీవిస్తారు, వాక్యానుసారంగా జీవిస్తారు. వాళ్ళ ఆలోచనలో పరిశుద్ధత ఉంటుంది, వాళ్ళ చూపుల్లో పరిశుద్ధత ఉంటుంది, వాళ్ళ మాటల్లో పరిశుద్ధత ఉంటుంది, వాళ్ళ చేతుల్లో పరిశుద్ధత ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో పరిశుద్ధత ఉంటుంది, వారి దేహంలో పరిశుద్ధత ఉంటుంది. వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారు, వాళ్ళు పవిత్రంగా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధమైన రక్తం చేత వాళ్ళు కడగబడ్డారు, పరిశుద్ధమైన రక్తం చేత వారు ఇడిపించబడ్డారు, పరిశుద్ధమైన రక్తం చేత వాళ్ళు విమోచించబడ్డారు. యేసు రక్తము వారి నరాల్లో ఇదిగో ఇమిడిపోంది కనుక, నరాల్లో పాకుతూ ఉంది కనుక రక్తము, వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఆ దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ దగ్గర ఉన్నది ఏ జ్ఞానము? భూ సంబంధమైన దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నావా? పైనుండి దిగొచ్చిన దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావా? ఆ దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే ఈరోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు, పవిత్రంగా బ్రతుకుతావు, వాక్యానుసారంగా బ్రతుకుతావు, పాపం లేకుండా బ్రతుకుతావు, పాపానికి దూరంగా ఉంటావు. సహోదరి సహోదరుల, పాపం లేని వ్యక్తిగా ఉంటావు, పాపం లేని సహోదరిగా ఉంటావు. నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతోమంది పాపము ఈ లోకంలో పరిపక్వం అవుతూ ఉంది. అనేక మంది పాపం వైపు వెళ్ళిపోతూ ఉంటున్నారు, అనేక మంది పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఈ కడపటి దినాల్లో ఎంతోమంది నష్టపోతూ ఉంటున్నారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని వాక్యం చెప్పినట్టుగా ఎంతోమంది మరి పాపానికి బానిసలైపోయి దూరం అయిపోతున్నారు కడపటి రోజుల్లో. సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. వాక్యం తెలియపరుస్తుంది. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు ఏ విధంగా జీవిస్తారంటే పవిత్రంగా జీవిస్తారు, అంటే పాపం లేని వారిగా జీవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు, మంచిగా వాళ్ళు జీవిస్తారు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? ఆలోచించి. నీలో పరిశుద్ధత ఉందా? నీలో పరిశుద్ధత లేకపోతే నీ ఆలోచనలో, నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ నోట్లో పరిశుద్ధత లేకపోతే, నీ చేతిలో పరిశుద్ధత లేకపోతే పిల్లరా, ఒకవేళ నువ్వు దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నాయో ఆలోచించి. రెండో విషయాన్ని మనం చూద్దాం. వాళ్ళు ఏ విధంగా నడిపించబడతారంటే సమాధానకరమైనది, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు సమాధానంగా ఉంటారు, దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ఎప్పుడూ సమాధానంగానే ఉంటారు, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు సమాధానంగా ఉంటారు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు సమాధానంగా ఉంటారు. ఎన్ని వాళ్ళ కంటికి కనిపించినా, ఎన్ని వాళ్ళ చెవికి వినిపించినా సరే వాళ్ళు సమాధానాన్ని అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా పిల్లరా? వాళ్ళు దేవుని జ్ఞానాన్ని పొందుకున్నారు కాబట్టి. ఈరోజు నీకు సమాధానం ఉందా? గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా, పాపం నీలో ఉన్నంతకాలం నీకు సమాధానం ఉండదు. పాపం నిన్ను నేల్తున్నంతకాలం నీకు సమాధానం ఉండదు. పాపం నిన్ను పరిపాలిస్తున్నంతకాలం నీకు సమాధానం ఉండదు. ఎందుకు ఈరోజు అనేక మందికి సమాధానం లేదు? పాపం వాళ్ళు పరిపాలిస్తా ఏళ్తా ఉంది కాబట్టి, పాపం వాళ్ళు ఉంది కాబట్టి ఆ పాపం వాళ్ళకి సమాధానం లేకుండా చేస్తుంది, వాళ్ళకి సంతోషం లేకుండా చేస్తుంది, వాళ్ళకి నెమ్మది లేకుండా చేస్తూ ఉంది, వాళ్ళకి ఆనందం లేకుండా చేస్తూ ఉంది. ఈరోజు అనేక మంది దిగులు పడుతున్నారు, అనేక మంది దుఃఖపడుతున్నారు, అనేక మంది వేదన పడుతున్నారు, అనేక మంది బాధపడుతున్నారు. ఈరోజు అయ్యో అనేక మంది మరణిస్తున్నారు. ఈరోజు
సమాధానం లేదు, సంతోషం లేదని మరణిస్తున్నారు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు రెండోదిగా సమాధానకరమైన జ్ఞానం. అంటే వాళ్ళు సమాధానంగా ఉంటారు, వాళ్ళ హృదయంలో సమాధానాన్ని అనుభవిస్తారు, వాళ్ళ మనసులో సమాధానాన్ని అనుభవిస్తారు, ఇతరులతో కూడా సమాధానంగా ఉంటారు, ఇతరులతో కూడా సంతోషంగా ఉంటారు, ఇతరులతో కూడా మంచిగా ఉంటారు ప్లరా. వారిలో ఉన్న సమాధానాన్ని ఇతరులకు కూడా పంచుతారు ప్లరా. అవును కదా, యేసుక్రీస్తుల వారు ఆయన సమాధానకర్త అయినటువంటి ప్రభు. ఆయన ఏం చేశాడు? సమాధానం లేని వారికి ఆయనలో ఉన్న సమాధానాన్ని పంచాడు. సమాధానం లేకుండా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు సమాధానాన్ని పొందుకున్నారు. అందుకే అమ్మ సమాధానము గలదానం అయిపోము అన్నాడు ప్లరా. ఈరోజు నువ్వు నిజంగా దేవుని జ్ఞానాన్ని కనుక పొందుకుంటే ప్లరా, నువ్వు సమాధానంగా ఉంటావు. ఆ సమాధానాన్ని నువ్వు అనిపిస్తావు, నీలో ఉన్న సమాధానాన్ని ఇతరులకు పంచుతావు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడు, నీకు సమాధానం ఉందా? సమాధానం లేదంటే ఒకవేళ నువ్వే జ్ఞానం చేత నడిపించబడుతున్నా. నీ దగ్గర సమాధానం ఉంటే నిజంగా నువ్వు దేవుని జ్ఞానం చేత నడిపించబడతావు. నువ్వు దేనికి భయపడవు. కంటికి కనిపించేదానికి, చెవి వినిపించేదానికి అస్సలు భయపడవు. ఈరోజు ప్రజల్లో సమాధానం కరువు అయిపోయింది. డబ్బు ఉంది, సమాధానం లేదు. ఆస్తులు ఉన్నాయి, సమాధానం లేదు. ఎండి బంగారాలు ఉన్నాయి, సమాధానం లేవు. ఫ్లాట్లు ఉన్నాయి, సమాధానం లేవు. అపార్ట్మెంట్లు ఉన్నాయి, సమాధానం లేదు ప్లరా. మంచి ఉద్యోగం ఉంది, సమాధానం లేదు. బంధువులు ఉన్నారు, సమాధానం లేదు. స్నేహితులు ఉన్నారు, సమాధానం లేదు. ఎంతోమంది రక్త సంబంధాలు ఉన్నారు, సమాధానం లేదు. ఎంతమంది ఉన్నా సమాధానం లేదు. కారణం ఏందో తెలుసా? పాపం నిన్ను పరిపాలిస్తూ ఉంది, పాపం నిన్ను ఏళ్తా ఉంది. ఆటోపాలు ఉన్నాయి, వస్తు వాహనాలు ఉన్నాయి, సమాధానం లేదు. కారణం పాపం నిన్ను పరిపాలిస్తుంది, పాపం నిన్ను ఏలుతుంది. ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు ఈ రీతిగా గమనించండి. ఎందుకు నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకోకూడదు? దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే ఇక్కడ సమాధానకరమైందంటే దేవుని జ్ఞానం ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. శిష్యుడికి ఏం చేశాడు? నా సమాధానమునే మీకు అనుగ్రహించుస్తున్నాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే, ప్రభువా మా పరిస్థితి ఏంటంటే ఇదిగో నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, నా సమాధానమునే మీకు, నా శాంతిని మీకు అనుగ్రహించుస్తున్నాను అన్నాడు. వాక్యం వింటున్న సహోదరులారా, దేవుని జ్ఞానం పొందుకున్న వారిలో ఉన్న రెండో లక్షణం మనం చూస్తున్నాము, సమాధానకరమైనది. మూడోదిగా మృదువైనది, సులువుగా లోబడినది. దేవునికి స్తోత్రం. మూడోదిగా అది మృదువైనది, సులువుగా లోబడుతుంది. అంటే దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు కఠినంగా ఉండరు, దేవుని వాక్యానికి లోబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు కఠినంగా ఉండరు, వాళ్ళు కరుడు కట్టుకుపోయి ఉండరు, వాళ్ళు మాట వినకుండా ఉండరు, వాళ్ళు సులువుగా లోబడతారు. మృదువైనది, సులువుగా లోబడతారు దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు. దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళు కదిలించబడతారు, వెంటనే వాళ్ళు సరిచేయబడతారు, వెంటనే వాళ్ళు దిద్దపడతారు, వెంటనే దేవుని వాక్యానికి లోబడతారు పిల్లరా. వారి మనసు ఎంత మాత్రం కూడా కఠినంగా ఉండదు, వారి మనసు కరుడు కట్టుకుపోయి ఉండదు, వారి మనసు రాతి గుండెగా వారి హృదయం ఉండదు. వారు వెంటనే లోబడతారు, వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడతారు. అయ్యో నా దేవుడు నాతో మాట్లాడాడు, సులువుగా లోబడిపోతారు వాళ్ళు. ఈరోజు నువ్వు లోబడుతున్నావా? దేవుడు ఎన్ని వాక్యాలు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు కాదనుకుంటున్నావు, కఠినమైపోయినావు, నీ హృదయం ముద్దుబారిపోయింది, నీ మనసు ముద్దుబారిపోయింది, నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు లోబడుతున్నావా? ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాడే, నీ విషయాలు మాట్లాడాడే, ప్రత్యేకంగా మాట్లాడాడు అన్న సంగతి కూడా నీకు అర్థమవుతుంది. ఇది నా గురించే దేవుడు మాట్లాడాడు నీకు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. అయినా నువ్వు కఠినమైపోయావు, అయినా నీ మనసు ముద్దుబారిపోయింది. ఆలోచించు. అయితే నువ్వు దెయ్యాలు జ్ఞానం చేత నడిపించబడుతున్నావని నువ్వు గుర్తించి త్వరగా నువ్వు మార్చుకోవాలి నీ మనసుని. నీకోసమే ఈ వర్తమానాన్ని దేవుడు అందిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీకోసం ఈ వాక్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడానికి, నీ ఆత్మను ఆయన రక్షించడానికి ఆయన మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. అందుకే పిల్లరా, మూడోది మనం చూస్తున్నాం, మృదువైనది, సులువుగా లోబడుతుంటే అంటే కఠినంగా ఉండదు. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు కఠినంగా ప్రవర్తించరు, కఠినంగా ఆలోచించరు, కఠినంగా మాట్లాడరు, కఠినంగా ప్రవర్తించరు. కఠినత్వం వాళ్ళ దగ్గర ఉండదు, కఠినంగా చూడరు, మృదువైన తొందరగా లోబడిపోతారు వాళ్ళు. జాలి కలిగిన మనసు, దయ కలిగిన మనసు వాళ్ళ దగ్గర ఉంటుంది. తొందరగా వాక్యానికి లోబడిపోతారు. దేవుడు ఏ వాక్యం వాళ్ళతో మాట్లాడతారో ఆ వాక్యాన్ని చేయడానికి వెంటనే వాళ్ళు ప్రారంభిస్తారు. నాలుగోది చూస్తే కనికరమును మంచి ఫలములతో నిండుకొనును. దేవునికి స్తోత్రం. మంచిది ఇస్తున్న ప్రియ సహోదరులారా, ఆలోచించండి. వాళ్ళు కనికరమును మంచి ఫలములతో నిండుకున్నదంట దేవుని జ్ఞానం. అంటే దేవుని జ్ఞానము కలిగిన వారు ఎలాగుంటారంటే
వాళ్ళు కనికరం కలిగిన వాళ్ళుగా ఉంటారని వాక్యం చెబుతుంది. మంచి ఫలములతో నిండుకొని ఉంటారు, చెడుకు దూరంగా ఉంటారు. వాళ్ళు మంచి ఫలాలు కలిగి ఉంటారు, చెడుకు దూరంగా ఉంటారు, పాపానికి దూరంగా ఉంటారు, మంచి ఫలాలు కలిగిన వారికి ఉంటారు. నేను ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగులు మీరు నాలో అంటుగట్టబడి ఉండండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? బహుగా ఫలిస్తారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా సహోదరి సహోదరుడు ఆలోచించి వీళ్ళు మంచి ఫలములు కలిగి ఉంటారు, అనగా ఆత్మ ఫలములు కలిగి ఉంటారు. వీళ్ళు ఆత్మ ఫలములు కలిగి ఉంటారు, మంచి ఫలములు కలిగి ఉంటారు. నాలుగోది, వాళ్ళ దగ్గర కనికరం ఉంటుంది, మంచి ఫలాలు కలిగి ఉంటారు, మంచితనం వాళ్ళ దగ్గర ఉంటుంది, చెడుకోలు దూరంగా ఉంటారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఆత్మలో ఫలిస్తున్నావా? దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు నాలుగోదిగా ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు, ఆత్మ అభిషేకం కలిగి ఉంటారు, ఆత్మచేత ప్రేరేపించబడి ఉంటారు, ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటారు, ఆత్మ అభిషేకము ద్వారా నడిపించబడతా ఉంటారు. వాళ్ళు అభివృద్ధి అవుతా ఉంటారు, వాళ్ళు విస్తరిస్తూ ఉంటారు, వాళ్ళు బలపరచబడతా ఉంటారు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము కనికరములు మంచి ఫలాలు కలిగి ఉంటారు, చెడుకు దూరంగా ఉంటారు, మంచి ఫలాలు, మంచి ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు వాళ్ళు, మంచి ఆత్మ వరాలు కలిగి ఉంటారు వాళ్ళు, ఆత్మ అభిషేకాన్ని కలిగి ఉంటారు. నాలుగోదిగా, ఐదోదిగా మనం ఆలోచన చేస్తే పక్షపాతము లేనిది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జ్ఞానాన్ని ఎలాంటిది అంటే, దేవుని జ్ఞానము పక్షపాతము లేనిది. దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే పక్షపాతము లేనివారుగా ఉంటారు. అందరినీ సమానంగా చూస్తారు, ఒకరిని ఎక్కువగా చూడరు, ఒకరిని తక్కువగా చూడరు. క్రీస్తునందు పిల్లరా, ఈరోజు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లరా, ఒకే ఇంట్లో కొంతమంది పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పక్షపాతం చూపించే వాళ్ళుగా ఉన్నారు. జాగ్రత్త సహోదరి సహోదరుడు, మన దేవుడు పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే నీ బిడ్డలందరినీ సమానంగా చూస్తావు. ఒకరిని ప్రేమించి ఒకరిని నువ్వు ద్వేషించవు, ఒకరిని ఇష్టపడి ఒకరిని కష్టంగా నువ్వు ఉండవు పిల్లరా. ఒకరికి అన్నీ ఇస్తూ ఒకరికి ఏమీ ఇవ్వకుండా ఉండవు. ఆలోచించు సహోదరి సహోదరుడా, పక్షపాతం లేనిది. ఒకవేళ నువ్వు నీ దగ్గర పక్షపాతం ఉంటే అది దెయ్యాల జ్ఞానమే. ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకపోతే అది దేవుని జ్ఞానం కాదు, అది దేవుని వాక్యానుసారం కాదు. నీ బిడ్డలు ఇద్దరు ఉండొచ్చు నీ ఇంట్లో, లేకపోతే కొంతమంది ఉండొచ్చు నీ ఇంట్లో. అందరిని సమానంగా నువ్వు చూడాలి, అందరినీ సమానత్వం కలిగి నువ్వు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు గమనించండి, పార్టీలు పెట్టుకుంటున్నారు ఇంట్లోనే పిల్లరా. వీళ్ళు నా పార్టీ, వాళ్ళు నీ పార్టీ అని. గమనించండి, అది దేవుని ప్రేమనా? అదైనా ప్రభు నీకు నేర్పించింది. నీ కడుపుని పుట్టిన బిడ్డలందరినీ కూడా నువ్వు సమానంగా చూడాలి. వాళ్ళు పురుషులు కావచ్చు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నీ కుటుంబ సభ్యులందరినీ సమానంగా చూడాలి. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చూడకూడదు. అలాగనే సంఘంలో సహోదరి సహోదరులు ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడకూడదు. వాళ్ళు ఆస్తి ఉండొచ్చు, వాళ్ళకి ఆస్తి లేకపోవచ్చు, ఆస్తి ఉండొచ్చు, వాళ్ళు భేదవాళ్ళు దరిద్రులు అవ్వచ్చు పిల్లరా. వాళ్ళు అందమైన వారు కావచ్చు, అందం కాని వారు కావచ్చు, వాళ్ళు బంధువులు కావచ్చు, వాళ్ళు పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సంఘంలో ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా పక్షపాతం లేకుండా చూడాలి, సమానంగా చూడాలి, అందరిని ఒకే దృష్టితో చూడాలి, ఒకే ఆలోచనతో చూడాలి, ఒకే విధంగా చూడాలి, పక్షపాతం లేకుండా చూడాలి. ఈరోజు సంఘంలో ఎలా ఉన్నావు సహోదరుడా సహోదరి? ఏ విధంగా ఉన్నావు? పక్షపాతం చూపిస్తున్నావంటే అది దేవుని ప్రేమ కాదు, దేవుని వాక్యం దానికి ఒప్పుకోదు. ఈరోజు ఎక్కడ చూసిన పక్షపాతాలు, సంఘాల్లో పక్షపాతాలు, కుటుంబాల్లో పక్షపాతము, సమాజంలో పక్షపాతాలతో ఉన్నారు. ఆలోచించేయండి. దేవుని జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు అలా ఉండరు. అందరిని ప్రేమిస్తారు, అందరిని సమానంగా చూస్తారు, అందరూ ఒకటిగానే చూస్తారు. మనం చూసాము. ఐదోదిగా పక్షపాతము లేనిది, అనగా అందరిని సమానం చూసేది. ఆరోదిగా మనం చూస్తే వేషధారణ లేనిది. దేవుని జ్ఞానము వేషధారణ లేనిది, అనగా దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు వేషధారణ ఉండదు. నటించరోళ్ళు, నాటకాలు ఆడరోళ్ళు. ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుంది? నటించడం, నాటకాలు ఆడటం, వేషాలు వేయడం, డ్రామాలు వేయడం. ఎవరి ముందర నీ నటన? దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సృష్టికర్త, ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయన కంటికి కనుమరుగైంది ఏదీ లేదు, ఆయన చూడలేనిది ఏదీ లేదు. నువ్వు కూర్చునేది తెలుసు, నువ్వు లేచేది తెలుసు, నువ్వు పడుకునేది తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ శరీరాన్ని కూడా ఆయన తెలుసు. ఆయన ముందు ఏది నువ్వు దాచిపెట్టలేవు. అలాంటప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేషధారణ ఎందుకు నీకు? ఎంతోమంది వేషధారణతో బతుకుతున్నారు, నటిస్తూ బ్రతుకుతున్నారు. వేషధారణ, ఈ నటన ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తుంది. ఈ వేషధారణ ఏదో ఒక రోజు నేను దూరం చేస్తుంది. గమనించు,
నటన నాశనం చేస్తుంది. ఎన్నో సంఘాల్లో అనేక మంది ఏం చేస్తున్నారు? వేషధారణ. కానీ దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే ఆ దేవుని జ్ఞానం ఎలా ఉంటుందంటే వేషధారణ లేనిది, ఒరిజినల్గా జీవిస్తా, ఒరిజినల్గా వేషధారణ లేనిది. పిల్లరా గమనించండి సహోదరి సహోదరులరా, దేవుని జ్ఞానం ద్వారా నింపబడినటువంటి వారు పొందుకున్న వాళ్ళు వేషధారణ లేకుండా నటించకుండా బ్రతుకుతారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, నీ మాటలతో ఇతరులను నటిస్తున్నావా? నీ మాటలతో నటించి మనుషులను మోసం చేస్తున్నావా? ఇంట్లో కానివ్వండి, సంఘాలు కానివ్వండి, ఆలోచించు. అట్లా చేస్తుంటే అది దెయ్యాల జ్ఞానం. అట్లా నువ్వు ఒరిజినల్గా జీవిస్తుంటే, వేషధారణ లేకుండా జీవిస్తుంటే నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకున్నావు. ఆలోచించు. మంచి పిల్లరా, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం చూసాం, ఒకటి భూ సంబంధమైన జ్ఞానాన్ని చూసాం పిల్లరా, అందులో నుంచి 4 విషయాలు మనం చూసాం. రెండోది పైనుండి వచ్చినటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానాన్ని గురించి చూసాం. అందులో 6 విషయాలు మనం చూసాం. చివరిగా 13వ వచనంలో మనం బాగా ఆలోచన చేసినట్లయితే 13వ వచనంలో 3వ పాయింట్ ఏంటంటే, 13వ వచనంలో మనం దేవుని జ్ఞానం పొందుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించేయండి పిల్లరా, మనం దేవుని జ్ఞానము పొందుకోవాలి. అవును పిల్లరా, ఎందుకంటే ఈ యొక్క భూ సంబంధమైన జ్ఞానము అది దెయ్యాల జ్ఞానము అని మనం చూసాము. గమనించండి. రెండోదిగా దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, ఏ విధంగా మనిషిని నడిపిస్తుందో మనం చూసాము. ఇప్పుడు 3వ పాయింట్ ఏంటంటే పిల్లరా, మనం దేవుని జ్ఞానం పొందుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. అవును, ఈరోజు నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకో. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందని అడిగితే నేను ధారాళంగా జ్ఞానాన్ని ఎవరిని గద్దించకుండా ఇస్తాను అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. యాకోబు 1:5 ప్రకారంగా సహోదరి సహోదరులారా, ఇదిగో ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకో, దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని నువ్వు పొందుకో. దేవుని జ్ఞానం నీకు అవసరము, దేవుని జ్ఞానం నీకు ప్రాముఖ్యమైనది పిల్లరా. ఆ దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. మూడోదిగా పొందుకొని మనం ఎలా జీవించాలి అంటే పిల్లరా, స్వార్థికము గలవారమై ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. 13వ వచనం రాయబడింది, సాత్వికము గలవారమై ఉండాలి అంటే ఒక తగ్గింపు గలవారమై ఉండాలి. దేవుని జ్ఞానాన్ని పొందుకొని మనము ఒక తగ్గింపు గలవారమై ఉండాలి. అన్ని విషయాల్లో మనం తగ్గించుకోవాలి, ఎక్కడ మనం హెచ్చించుకోకూడదు, ఎక్కడ కూడా మనం హెచ్చించుకోకూడదు. అన్ని విషయాల్లో మనం తగ్గించుకున్న వారంగా ఉండాలి. అందుకే పిల్లరా సాత్వికం గలవారమై ఉండాలి. ఒకటి గమనించండి, దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఎట్లా ఉంటామంటే సాత్వికం గలవారమై ఉండాలి. యేసు ప్రభువు అన్నాడు, నేను సాత్వికుణ్ణి, దేన మనసు గలవాడిని, మీరు నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నేర్చుకోండి. ఎలా బ్రతకాలో నేర్చుకోండి, ఎలా జీవించాలో నేర్చుకోండి, ఎలా ఆలోచించాలో నేర్చుకోండి, ఎలా మాట్లాడాలో నేర్చుకోండి, ఎలా పరలోక రాజ్యానికి మీరు సిద్ధపడాలో నేర్చుకోమంటాడు పిల్లరా. అందుకే సాత్వికము గలవారమై మనం ఉండాలి. ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు తను తగ్గించుకొని రిక్తునిగా ఈ భూలోకంలోకి వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు పిల్లరా. గమనించండి, ఆయన మానవ ఆకారంలో వచ్చాడు, మనిషి పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించి ఈ భూలోకంలో జీవించి మనందరి కొరకై తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించాడు. కనుక ఆ దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. మనం పొందుకొని ఎలా జీవించాలంటే సాత్వికముతో జీవించాలి. ఒకటి. రెండోదిగా యోగ్యమైన ప్రవర్తన గలవారమై ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. రేపు పరలోక రాజ్యానికి మనం ఎత్తబడాలంటే సంఘం మరి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు కదా మధ్యాకాశానికి వచ్చి ఆయన బోర ఊదినప్పుడు, ఇదిగో మనం మధ్యాకాశానికి వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడికి వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు, ఇదిగో భూమి మీద ఉన్న సంఘము మనం ఎత్తబడాలి అంటే ఇదిగో యోగ్యమైన ప్రవర్తనగా ఉండాలి. మన ప్రవర్తనలో యోగ్యత ఉండాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యత మనకు ఉండాలి, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి, ఎత్తబడే గుంపులో మనం ఉండే యోగ్యత గలవారమై ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఎవరికి ఉద్యోగం ఇస్తుంది? గమనించండి, యోగ్యులైన వారికి ఉద్యోగం ఇస్తుంది పిల్లరా. గమనించండి, ఎవరికంటే వాళ్ళకి పిల్లరా. గమనించండి, పోస్టులు పడతాయి, పోస్టులు పడ్డప్పుడు అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఇచ్చినప్పుడు అనేక మంది ఇదిగో రాస్తారు. కానీ పిల్లరా రాసిన వారందరికీ ఉద్యోగాలు రావు. గమనించండి, ఎవరికి? యోగ్యులైన వారికి మాత్రమే, యోగ్యులైన వారిని, అర్హత కలిగినటువంటి వారిని మాత్రమే ప్రభుత్వం ఏం చేస్తుంది? తీసుకుంటుంది ఆ జాబులోకి. గమనించండి పిల్లరా. అలాగనే రేపు పరలోక రాజ్యానికి ఎవరిని తీసుకుంటారు ప్రభు? యేసుక్రీస్తు వారు. అంటే అందరిని కాదు, ఇదిగో బాప్తీసం తీసుకున్న వాళ్ళు అందరిని కాదు, చర్చికి వచ్చిన వాళ్ళు అందరిని కాదు, పేరు మార్చుకున్న వాళ్ళు అందరిని కాదు, వాక్యనే వాళ్ళు అందరిని కాదు పిల్లరా. యేసయ్య అంటే నాకు ఇష్టం అని చెప్పే వాళ్ళు అందరిని కాదు. పరలోకంలో ప్రవేశించాలంటే నీకు యోగ్యత ఉండాలి.
అర్హత ఉండాలి. అన్ని విషయాల్లో నీకు మార్కులు పడాలి. అన్ని విషయాల్లో నువ్వు పాస్ అవ్వాలి సహోదరి సహోదరుడా. అప్పుడు మాత్రమే నీకు యోగ్యత. మనం చూస్తున్నాం ఇక్కడ, ఒకటి సాత్వికం గలవారమై ఉండాలి, మనం ఆయన జ్ఞానాన్ని పొందుకొని తగ్గింపు. రెండోదిగా యోగ్యమైన ప్రవర్తన గలవారమై ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన గలవారమై మనం ఉండాలి. యోగ్యత ఉండాలి. నీకు పరలోకంలో ప్రవేశించాలంటే నీకు యోగ్యత ఉండాలా, నీకు అర్హత ఉండాలి సహోదరి సహోదరుడా. గమనించు. తర్వాత మూడోది చివరిగా తన క్రియలు కనుపరుస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించి పిల్లరా, మనం బాగా ఆలోచన చేస్తే గమనించి, మూడోదిగా మన క్రియలను కనుపరుస్తూ ఉండాలి. మన సత్క్రియలు చేస్తూ ఉండాలి, మంచి క్రియలు చేస్తూ ఉండాలి, మన క్రియలు కనిపించాలి. పిల్లరా గమనించండి, వాక్యం ఇక్కడ మనకు తెలియపరి యోగ్యమైన ప్రవర్తన గలవారమై, స్వార్థికం గలవారమై ఉండి, యోగ్యమైన ప్రవర్తన గలవారమై ఉండి సత్క్రియలు కనపరుస్తూ ఉండాలి. మనం సత్క్రియలు కనపరుస్తూ ఉండాలి. ఆలోచించేయండి. తన క్రియలు కనపరుస్తూ మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన మంచి క్రియలను కనపరుస్తూ ఉండాలి, మనం సత్క్రియలు కనపరుస్తూ ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి, ప్రయోజనకరమైన పనులు చేస్తూ ఉండాలి, ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉండాలి, అనేకులకు ఉపయోగకరమైన పనులు మనం చేస్తూ ఉండాలి. మనం మంచి పనులు మంచి క్రియలు చేసే వరంగా ఉండాలి. మూడోదిగా ఒకటి మనం తగ్గింపు కలిగి ఉండాలి అని చూసా. రెండోది యోగ్యత గలవారమై ఉండాలని మనం చూసాము. మూడోదిగా మనం చూసాం తన క్రియలను కనుపరుస్తూ ఉండాలి. నీ క్రియలు కనబడుతూ ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి పనులు చేస్తూ ఉండాలి, మంచి క్రియలు చేస్తూ ఉండాలి, మంచి మార్గాలు నడిపించబడుతూ ఉండాలి, 10 మందికి ఉపయోగపడుతూ ఉండాలి, సంఘంలో ఉపయోగపడుతూ ఉండాలి నువ్వు, సమాజంలో ఉపయోగపడుతూ ఉండాలి నువ్వు, అనేకులకు ఉపయోగపడుతూ ఉండాలి నువ్వు. సహోదరి సహోదరుడా, ఆలోచించే సమయంలో దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడో ఎవడో అన్నాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకటి భూ సంబంధమైన జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నా. 2 పైనుంచి దిగొచ్చిన దేవుని జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నా. మూడోదిగా మనము దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని తెలుసుకున్నాం. వాక్యం విన్న సహోదరి సహోదరుడా, తల ఉంచుకున్న అంశంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. అయ్యా భూమి మీద, అయ్యా ఇదిగోనైనా తండ్రి, అయ్యా ఈ భూమి మీద ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైన జ్ఞానం ఒకటి నడిపించబడుతుంది, దెయ్యాల జ్ఞానం. దాని ద్వారా మనుషులు ఎంతో నష్టపోతున్నారు ప్రభువా. అయ్యా నష్టం నుంచి విడిపించడానికి పైనుండి మీ జ్ఞానం దిగొచ్చింది ప్రభువా. ఆ జ్ఞానం చేత ప్రభువా, ఆ జ్ఞానం చాలా మంచిది, యోగ్యకరమైంది ప్రభువా. ఆ జ్ఞానం చేత ప్రజలు నడిపించబడే కృపను మీరు దయచేయండి ప్రభువా. ఆ జ్ఞానాన్ని ప్రభువా నీ బిడ్డలు పొందుకొని ప్రభువా తండ్రి, అయ్యా జీవించే కృపను మీరు దయచేయమని వేడుకొనిచున్నా, ప్రార్థిస్తూ శుద్ధిస్తున్నాను. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి సహోదరి కృపావతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించమని వేడుకుంటున్నా, ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని, మా కోసం మీరు రక్తాన్ని గార్చారు, మా కోసం ప్రాణం పెట్టారు ప్రభా. సమాధి చేయబడి తిరిగి మరలా లేచి పరలోకానికి ఆరోహణమయ్యారు ప్రభా. నేడు రేపు రాబోతుండగా మీ జ్ఞానం చేత మేము ప్రభా, మీ జ్ఞానాన్ని మేము పొందుకొని ప్రభా తండ్రి నాయన, మీ జ్ఞానం చేత నడిపించబడే కృప మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ శుతిస్తూ అయా ఘనపరుస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. మేము సాత్వికం గలవారమై ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి ప్రభువా. సహాయం చేయండి. మంచి పనులు సత్క్రియలు చేస్తూ ఉండాలి అంటే కృప మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసము ఇక్కడ కూడా మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మీరందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.